వాస్తవ కథనం తెలుగు న్యూస్. మెగా డిఎస్సి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాసుపల్లి గణేష్ కుమార్ మెగా డిఎస్సి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈరోజు చిన్న పిల్లలు వచ్చి మై డైపర్ డజంట్ get leaked, but Lokesh DSC exam gets leaked. ఇది డైపర్ లీకింగ్ అవ్వట్లేదు, కానీ లోకేష్ డిఎస్సి పేపర్ మాత్రం లీక్ అవుతుంది. లక్షలాది మంది, అది ఎమోషన్. డిఎస్సి ఎగ్జామ్ ఒక ఎమోషన్. మొన్ననే ఒక విద్యార్థి నాతో చెప్తా ఉన్నాడు అన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసి పోరాడు. ఆ ఎమోషన్ చంపాడు లోకేష్. లక్షలాది మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఒక్కొక్క విద్యార్థి సుమారు లక్షలు, 2 లక్షలు అలా ఖర్చు పెట్టారు. ఎక్కడో దగ్గర హాస్టల్లో వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సాధిస్తానని ఖచ్చితంగా చదివారన్నమాట. లోకేష్ టిచ్చిడ్డా వెనకాల ఖచ్చితంగా పొడిచాడు. ఇలా అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హైయర్ దెన్ హిస్ టీచర్స్. బాగా చెప్పారు. టీచర్ల కంట ఇంకే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేయదంట ఈ భారతదేశంలోని గ్రేట్ సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి. కానీ అలాంటి టీచర్సే పోస్టులనే లంచాలకి 10 లక్షలకి 15 లక్షలకి ప్రవేశపెట్టాడు ఈ లోకేష్. చూడండి ఎంత దారుణంగా ఈ పాలసీస్ ని మార్చాడు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసిన ఒకటి జీవో. ఆ జీవోలో ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ దే సపోజ్ టు రైట్ ఎగ్జామ్. నీకు ఏదో ఉంటే విరవీగడం కాదు, ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇది ఎక్కడే కాదు, ఆర్మ్ ఫోర్సెస్ లో కూడా నువ్వు ఎంత స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, బట్ దే షుడ్ రైట్ ఎగ్జామ్. బట్ ఆ జీవోని మార్చి ఎగ్జామ్ రాయనవసరం లేదని చెప్పేసి భారత 38 కోన రవికుమార్ 36 ఎంతమందో లోన తోసారన్నమాట. తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎవరు సెట్ చేశారు? ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆఫ్టర్ ఆల్ ఓకే, ఆ పేపర్ని కంప్యూటరైజ్ చేసి ఈ ఎగ్జామ్ కరెక్ట్ చేశారన్నమాట. అతనికి ఫస్ట్ ర్యాంక్, 6th ర్యాంక్ వచ్చేసింది. అది మేమేమో వైఎస్ఆర్సీపీ అడావర్ట్ చేయగానే ఆ కుర్రోడికి జాబ్ లేదని చెప్పేసి వాళ్ళకేమో ఇవ్వకుండా వాటిని మళ్ళీ పేరు తీసేశారు. డేటా ఎంట్రీలో డేటాబేస్ నుంచి అదేమో తొలగించారు అన్నమాట పూర్తిగా. సో దిస్ ఇస్ హౌ లోకేష్ ఏంటంటే అది మళ్ళీ అయిపోయిన తర్వాత మార్చుకున్నారు. అంటే మళ్ళీ ఎవరైనా సరే దొంగదారిన ప్రవేశపెట్టిపోతారేమో అని చెప్పేసి. చూడండి, దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ హస్ బీన్ ఫెయిల్. సిస్టమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచర్స్ హస్ బీన్ ఫెయిల్. అలాగనే ఈ రోజు వరకు కూడా లోకేష్ ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో కీలక మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తా ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడిగా చలామణి అవుతా ఉన్నాము. 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టావు. దాంట్లో సుమారు 2,000 కోట్లు మాత్రమే నువ్వేమో ఇచ్చావన్నమాట. లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్, నేను చెప్తా ఉన్నాను, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఈ రోజు సర్టిఫికెట్స్ వల్ల వాళ్ళందరూ కూడా చదువులు ఆపేసారు. ఏమంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని అంటారంటే మీరు ఫీజు కట్టండి, మీరేమో ఫీజు రిమెంట్ కోసం డబ్బులు ఇస్తా ఉంటారు. మొన్న ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి ఏడుస్తా ఉందన్నమాట. దానికి ఎందుకు ఇంజనీరింగ్ ఏమో ఇంట్రెస్ట్ లేదు, ఇంజనీరింగ్లో ర్యాగింగ్ జరుగుతూ ఉంది బాగానా, నేనేమో ఇంజనీరింగ్ చదవను, నేను మామూలుగా నేను గవర్నమెంట్ స్కూల్లోనే కాలేజీలోనేమో మళ్ళీ నేను డిగ్రీ చేసుకుంటానని చెప్పి అంటేనేమో నేను అదే కాలేజీ నేను మాట్లాడితే ఇంజనీరింగ్ కాలేజ్కి 70,000 కట్టేమన్నారు ఫీజు బకాయి. అంటే ఆ తర్వాత వస్తే మేము 70,000 ఇస్తామని చెప్పి. ఎలాగే వీళ్ళేమో పాపం బ్రాహ్మణ్స్
పేద కుటుంబం చదువు అమ్మాయి. అంటే ఈ రకంగా ఏంటంటే చదువుకి బ్రేక్ వచ్చేస్తా ఉంది లోకేష్ తీరువాలని చెప్పేసి మేము చెప్తా అన్నమాట. సో ఇది మేము ఖండిస్తా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ లోకేష్ రిజైన్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఈ అకౌంటబిలిటీ లేని మంత్రి ఈ రాష్ట్రానికి వేస్ట్. అందుకే నువ్వు రిజైన్ చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్సీపీ రీలే నిరోధక చేస్తాము, భారీ ర్యాలీలో కూడా చేపడతామని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలు రాష్ట్ర కల్చరల్ విభాగం ప్రెసిడెంట్ గారు మా వంగపూడి వారు వారు అమ్మాయి ఈ కార్యక్రమం ఉషా గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో మా విష్ణు రామకృష్ణ గారు, జాన్ వెస్లీ గారు, అలాగే మా కొండ రాజీవ్ సార్, ముఖ్యంగా మా శ్రీవాసు సార్, ఈజ్ ది డిస్ట్రిక్ట్ అదే జోనల్ విద్యార్థి విభాగం అధ్యక్షులు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మా ప్రెసిడెంట్ అండ్ కార్పొరేటర్ కోడిగోడు శ్రీధర్ గారు, కోడిగోడు పూర్ణిమ గారు అండ్ సర్వేస్ రెడ్డి సార్ అండ్ శ్రీ రాజారెడ్డి గారు, బాపానంద్ సార్, ఈ నలుగురు సారథ్యంలో ఈరోజు దశమంతులు గారు, ఈ 5 సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం భారీగా చేస్తూ ఉన్నాము. అలాగే మీరు చూస్తూ ఉన్నారు ఆవేమో బాగా ఆంధ్రప్రదేశ్ని మేసేస్తూ ఉంది. పాలు మాత్రం ఇచ్చేది కార్పొరేట్ వ్యవస్థలకి, పేడేమో మాకు ప్రజలు చేస్తూ ఉన్నాం, తిని పెడుతుంది. సో ఈ రకంగా అందుకే చేస్తూ ఉన్నాం. ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు అందరూ ఏర్పాటు చేస్తారు, చూసి వినోదాన్ని పంచుకొని ముఖ్యంగా లోకేష్ బుద్ధి వచ్చేలాగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం.